ఇప్పుడున్న మహిళా నాయకురాళ్ళకి ఒక అద్భుత ఛాయిస్. అవును. ఇదే కొత్త కాకుండా వాళ్ళకి కూడా మంచి ఆంధ్రప్రదేశ్ అవకాశం. లో చూసుకుంటే తెలుగుదేశంలో మహిళా నాయకులు చాలా మంది స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓకే, వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. రెండవది ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున పులివెందులు తీసుకెళ్లి మహిళా రిజర్వేషన్ చేస్తారు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? కాదనడానికి లేదంటే లాటరీ లాంటివి అంటారు, కానీ అయ్యింది అనుకోండి ఏంటి పరిస్థితి? అప్పుడు ఏం చేయాలి? భారతీయ కుటుంబానికి బ్యాండ్ అయింది. అట్లాగే అప్పుడు జగన్ వేరే నియోజకవర్గం ఎత్తుకోవాల్సిందే కదా. అదే అదే అవును. అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ చేశారు, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? అంటే బ్రాండింగ్లు మారిపోతాయి సార్ కంప్లీట్ గా. తద్వారా అది ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవును. ప్రతిపక్షాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది. మహిళలకి ప్రతిపక్ష మహిళలకు అవకాశాలు దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. తమ మహిళలకు అవకాశం ఉండేటట్టు చూసుకుంటారు. అంటే ఒక రకంగా పిక్చర్ అంతా ఇక్కడ సెంటర్లో వీళ్ళే ఉన్నారు, స్టేట్లోని వీళ్ళే ఉన్నారు. అవును. ఆట చాలా స్ట్రాంగ్ గా వీళ్ళ చేతిలో ఉంది. అంటే బంతి వీళ్ళ చేతిలో ఉంది, బ్యాట్ వీళ్ళ చేతిలోనే ఉంది. కేవలం అవతల ఉన్నటువంటి ప్రతిపక్షం ఫీల్డర్లుగానే ఉంటారు. అది పెద్ద దెబ్బ, అది వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్. సార్ మరో కోణంలో కూడా బీసీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారా? కొత్తగా మొదలు పెట్టక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళకే 34% అనే అంశం ఎందుకు తీసుకొచ్చారు? అది ఆయన కావాలంటే 50 కూడా చెప్తారు. పెద్ద